సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఇప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్ళే ముందు నేను నార్మల్గా ప్రతి ఒక్కరు కామెంట్స్ చదువుతాను. సో రీసెంట్గా కామెంట్లో ఏమొచ్చింది అంటే, సో రీసెంట్ ఒక కామెంట్ ఉండాలి, 3 కామెంట్స్లో 2 కామెంట్లు కనబడుతున్నాయి. మొత్తం అన్ని కామెంట్లు ఇప్పుడు ఉంటే ఎస్ బ్రో మీ ఇయర్లీ పిఎన్ఎల్ చూపించండి బ్రో, మంత్లీ వద్దు. నాకు తెలుసు పక్క ఈరోజు కూడా వీడియో ఈరోజు చూస్తారు చూపెట్టానా లేదని. సో ఇయర్లీ పిఎన్ఎల్ చూపెట్టమన్నారు, చూపెడతా. ఇయర్లీ పిఎన్ఎల్ చూపెడతా. ఫస్ట్ థింగ్, అవతల వాళ్ళది చూసి ఏడిచే కన్నా మీరు చేయండి. ట్రై టు ఎలా అంటే కనీసం మీరు అంటే నేర్చుకొని ట్రై చేయండి. కనీసం లైఫ్లో సెట్ అవ్వడానికైనా ట్రై చేస్తారు. వీళ్ళు చూస్తే ఇప్పటికి ఏమవుతుంది? ఏమవ్వదు. వీడు చేస్తున్నాడు నాకు ఇది తప్ప ఇంకేం రాదు అక్కడ. ఓకే, కనీసం మీ అంతటి మీరు ట్రై చేయండి, అది నేను చెప్పేది. ఓకే, ఫస్ట్ థింగ్ నేను చూపిస్తా, జాన్ నుంచి చూపిస్తా. ఇది ఫ్లాట్ ట్రేడ్. నేను ఫ్లాట్ ట్రేడ్లో ఫస్ట్లో ట్రేడ్ చేసేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు మార్జిన్ లేదు. మళ్ళీ నేను ఫ్లాట్ ట్రేడ్లోనే షిఫ్ట్ అవుతాను. ఫ్లాట్ ట్రేడ్, ఎల్ఎస్బ్లూ, ఈ మూడే ఎక్కువ వాడతాను. ఈ మూడిట్లోనే షిఫ్ట్ అవుతాను. ఇది మిగతా ఆ తర్వాత మిగతా కొటక్ నియో గట్ట వాడాను, కానీ ఓన్లీ 1-2 డేస్ 3 డేస్ వరకే వాడాను. ఆల్గో ట్రేడింగ్ కోసం, టెస్ట్ కోసం వాడాను తప్ప ఫుల్ మంత్ అంతా అన్ని మంత్స్ వాడలేదు అండ్ అందులో ట్రేడ్ చేయలేదు. నేను ఎక్కువ ఎందులో ట్రేడ్ చేసిన అవి చూపిస్తున్నాను, మీరు చూడండి. ఓవరాల్ మొత్తం ఇయర్ పిఎన్ఎల్ అన్నీ కనబడతాయి మీకు, చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ పిఎన్ఎల్ ఓపెన్ చేసి ఉంచాను, బట్ ఫేకు ఎడిటెడ్ అంటారంటే జస్ట్ ఫ్లాట్ ట్రేడ్ ఓపెన్ చేశాను. రిఫర్ అండ్ అర్న్లో ఇక్కడ పిఎన్ఎల్ ఉంటుంది, వెరిఫైడ్ పిఎన్ఎల్. ఇది వెరిఫైడ్ పిఎన్ఎల్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి చూడండి, వెరిఫైడ్ పిఎన్ఎల్. ఇది నాదే. సో ఇక్కడ కస్టమ్ డేట్లోకి వెళ్ళి జాన్ 1 ఆల్మోస్ట్ ఇక్కడే జాన్ 1లో నేను ట్రేడ్ చేసింది. ఇక్కడే జాన్ 1 టు టిల్ డేట్ అక్టోబర్. జనరేట్ లింక్. ఓకే, సో ఇక్కడ లింక్ జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ చేశాను అండ్ ఇప్పుడు నేను పేస్ట్ చేశాను ఇక్కడ, సెర్చ్. ఓకే, ఇప్పుడు రండి ఇక్కడికి. దాని ముందు డిసెంబర్లో ఇందులో చేయలేదంటే, దాని ముందు డిసెంబర్ నవంబర్లో ఫ్లాట్ ట్రేడ్లో చేయలేదు. మళ్ళీ ఫ్లాట్ ట్రేడ్లో చేశాను 2024లో కూడా కొన్ని ట్రేడ్లు చేశాను, చేయలేదు. దాని ముందు మళ్ళీ అప్పుడు 2024లో ఆల్గోస్ రన్ అయ్యేవి. సో ఫ్లాట్ ట్రేడ్లో కొన్ని ఆల్గోస్ రన్ అయ్యాయి, కొటక్లో కొన్ని ఆల్గోస్ రన్ అయ్యాయి. సో 2024 పక్కన పెడితే ఇప్పుడు 25 చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, జనవరి టైంలో ఆల్గోస్ రన్ చేస్తున్నాం, కొన్ని మాడిఫై ఆల్గోస్ రన్ చేస్తున్నాం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడింగ్ ఉండదు, అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ ఫెబ్ మంత్ అక్కడక్కడ ఉంటాయి, మార్చ్ మంత్. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మంత్ నా మ్యారేజ్ అయిన మంత్. సో మే మంత్ అస్సలు నేను ఇందులో ట్రేడ్ చేయలేదు. సో అప్పుడు ఏమైంది, ఏప్రిల్, మే, జూన్ ఇందులో ట్రేడ్ చేశాను ఎల్ఎస్బ్లూలో. అప్పుడే ఏప్రిల్ టైంకి వాళ్ళు నాతో కొలాబరేట్ అయ్యారు. సార్ మీరు ఎల్ఎస్బ్లూలో మీరు ట్రేడ్ చేయండి సార్, మంచి బెనిఫిట్లు ఉన్నాయంటే సరే అని ఎల్ఎస్బ్లూకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎల్ఎస్బ్లూలో కూడా మీకు చూపెట్టాలి కదా, పిఎన్ఎల్ రిపోర్ట్లోకి వెళ్దాం. ఇగో ఫ్యూచర్ అండ్ కమోడిటీ స్టాక్స్లో ఓన్లీ ఒకే ఒక రోజు ట్రేడ్ చేశాను, 2 రోజులు. ఒక రోజు 2000 ప్రాఫిట్ అయితే, ఇంకొక రోజు ఇది. బట్ స్టాక్స్ కన్నా ఫ్యూచర్ అండ్ కమోడిటీలో చూపిస్తాను. జనవరి 25 టు టిల్ డేట్. ఓకే, టిల్ డేట్ రీఫ్రెష్. ఇది ఇక్కడ మీరు చూడండి, ఫ్లాట్ ట్రేడ్ నుంచి అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ యూజ్ అయిన క్యాపిటల్ కూడా ఎంత నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఇక్కడ యూజ్ అయిన క్యాపిటల్ నేను 1 lakh యూజ్ చేశానండి. నా దగ్గర ఉన్న 1 lakh 20,000 క్యాపిటలే. సో మార్చ్ మంత్ అక్కడక్కడ 2-3 ట్రేడ్లు, అంతే 3-4 ట్రేడ్లు. తర్వాత ఏప్రిల్లో అన్ని ప్రాఫిటబుల్ డేస్, 2 రోజులు తప్ప లాస్. మే మంత్ కంప్లీట్ నా మ్యారేజ్ చేయలేదు. జూన్ మంత్ మ్యారేజ్ పక్క మంత్ గట్టిగా ఇచ్చింది, అంటే గట్టిగా లాసులు తీసుకున్నాను. ప్రతి లాసు చూడండి, ఇది 18,000, తర్వాత ఇది 13,000. సో ఆ మంత్ గట్టిగా లాసులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ జూలైలో మళ్ళీ 6,000, మళ్ళీ మంచి ప్రాఫిటబుల్ డే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కొద్దిగా ఇందులో నాకేమైంది, నేను ఇందులోనే ఎల్ఎస్బ్లూలోనే కంటిన్యూ చేద్దాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అన్ని ఇందులోనే. ఒకరోజు ఏమైందంటే ల్యాగ్ అయిపోయింది ఎల్ఎస్బ్లూ. మీ ముందే చెప్తున్నా, ఏం పర్లేదు, ఎల్ఎస్బ్లూ బ్రోకర్ చూసినా పర్లేదు. ఒకరోజు ల్యాగ్ అయ్యింది. ఎంత ల్యాగ్ అయ్యిందంటే, ట్రేడ్ రన్ అవుతుంది, సిస్టమ్ అసలు ఎల్ఎస్బ్లూ అకౌంట్ ఓపెన్ అవ్వట్లే.
నాకు ఆ రోజు పడింది అయ్యా, లిటరలీ ప్యాంట్ తడిచింది. ఎందుకంటే కొద్ది హెవీ క్వాంటిటీ తీసుకెళ్ళాను ఆ రోజు. నార్మల్గా 300, ఆ రోజు 600 700 క్వాంటిటీ తీసుకెళ్ళాను. లిటరలీ వణుకుతుండాలి నేను. అరే ఏం జరుగుతుంది అంటే మెయిన్ ట్రేడ్ గురించి కాదు, అసలు అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు. డే అంతటికి ఇంక 3:30 వరకు ఓపెన్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి. అది అప్పుడు నేను ఎల్ఐసి బ్లూ నుంచి వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ డేనే మళ్ళీ ఫ్లాట్ రేట్లోకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ఫ్లాట్ రేట్లో సో జూలై మంత్, ఆగస్టు, సెప్టెంబర్, ఓవరాల్గా ఈ సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్ మిడ్లో నేను దానిలోకి వచ్చా. ఎందుకు సెప్టెంబర్ మిడ్లో, సెప్టెంబర్ మంత్లోనే కదా మనకి మంత్లీ ఎక్స్పైరీలు, వీక్లీ ఎక్స్పైరీలు తీసేస్తారు, మంత్లీ ఎక్స్పైరీలు వస్తాయి, ఇవన్నీ న్యూస్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్కి వచ్చింది. కాబట్టి నేను ఏం చేశానంటే ఎలాగ 1 lakh అంటే మిగతా నా దగ్గర సెల్లింగ్కి 2-3 lakhs ఉండాలి పడి, నేను ఏం చేశానంటే ఇన్వెస్ట్ చేసేద్దాం డబ్బులంతా అని చెప్పి ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియోలో అంతా క్రియేట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను పోర్ట్ఫోలియోలో, మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్లో, స్టాక్స్లో కొద్దిగా ఎంత వీలైనంత వరకు ఇన్వెస్ట్ చేశాను. ఓన్లీ 1 lakh నేను ఎప్పుడు ట్రేడింగ్కి 1 lakh యూస్ చేస్తాను క్యాపిటల్. సో ఆ 1 lakh క్యాపిటల్తోనే ఇది. సో ఇందులో మీకు డౌట్ రావచ్చు, ఇది ఏ మంత్, ఇది అక్టోబర్ మంత్, ఓకే, ఇది సెప్టెంబర్ మంత్, అక్టోబర్ సెప్టెంబర్. దాని ముందు మీరు ట్రేడ్ చేయలేదంటే లేదు, చూడండి ఆగస్టు జూన్ జూలై ఆగస్టు జూన్, ఎప్పుడు నో ట్రేడ్స్. ఆ మధ్యలో మీకు కావాలంటే ఇట్లా ఇయర్లీ కూడా మేము చూపిస్తాను చూడండి, ఏప్రిల్ మే జూన్ జూలై అసలు లేదు, ఓన్లీ సెప్టెంబర్, ఈ 2 నెలలు ట్రేడ్ చేశాను. ఓవరాల్గా ఇక్కడ ఓవరాల్ పిఎన్ఎల్ అంతా నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ 35,500, ఓకే, అంటే చూపెట్టడానికి 35,500. నెక్స్ట్ ప్లస్ ఇంకెందులో నేను ఇందులో 35,500, ఎల్ఐసి బ్లూలో లాస్ తీసుకున్నాను 4,385 మైనస్ 4,358, 31,000 ఉండాలి. నెక్స్ట్ ఎల్ఐసి బ్లూ కాకుండా ఇంకా ఫ్లాట్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 44,000 అదే 431 ప్లస్ 44,431, ఆల్మోస్ట్ 75,000 విత్ ద క్యాపిటల్ ఆఫ్ 1 lakh. ఇది 1,10,000 ఇదే క్యాపిటల్. మీరు ఇప్పటికీ దాన్ని ఓపెన్ చేసి చూడండి, నా క్యాపిటల్ అంతే ఉంటుంది. మీకు ఫండ్స్ చూపిస్తాను చూడండి, ఇగో 90, ఎప్పుడు అంతతోనే ట్రేడ్ చేస్తాను. నా పాయింట్ ఏంటంటే నువ్వు లక్షలు తెస్తే ట్రేడింగ్ కాదండి. ఇప్పుడు మీరు 10,000తో కూడా ప్రాఫిట్ సంపాదించకపోతే 10 లక్షలు తెచ్చినా మీరు ప్రాఫిట్ చేయలేరు. ఇప్పుడు అదే మీరు 10,000 అంటే 1 lakh ప్రాఫిట్ చేయగలిగితే, ఇఫ్ నువ్వు 10 lakhs తెచ్చినా నువ్వు ప్రాఫిట్ చేయగలవు. నా పాయింట్ ఏంటంటే నేను 300 క్వాంటిటీ, నా 300 క్వాంటిటీ దాటితే నా సైకాలజీ సరిగ్గా ఉండట్లేదు ఈ మధ్యన. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నేను యూజువల్లీ 300 క్వాంటిటీ దాటితే నాకు ఎందుకో నా సైకాలజీ సెట్ అవ్వట్లేదు, నాకు తెలుసు అది. సో నాకు తెలుసు కాబట్టి నేను 300 క్వాంటిటీ చేయాలంటే నాకు 1 lakh సరిపోద్ది. 1 lakh నేను 70,000 ఇయర్ మొత్తానికి 77,000 అర్న్ చేశానంటే అది ఇట్ ఈస్ గుడ్, చాలా 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 మంచి రీడర్. నాకు తెలుసు, నేను హ్యాపీ, సాటిస్ఫైడ్, ఓకే. సో ఇది నా ఇంకా అక్టోబర్ ఉంది, డిసెంబర్, ఇప్పుడు అక్టోబర్ ఇది అయిపోయింది, ఈ మంత్ ఇక్కడ అక్టోబర్ అయిపోయింది, నవంబర్ డిసెంబర్ ఉంది. సో నవంబర్ డిసెంబర్ ఇప్పుడు నా బాధ ఏంటంటే దానిలో కొద్దిగా బ్రోకరేజ్ ఎక్కువైపోయి, ఓవరాల్గా 28,000 నేను అర్న్ చేస్తే 2,400 బ్రోకరేజ్ పోయింది కదా. ఫ్లాట్ ట్రేడ్ అయితే ఆ బ్రోకరేజ్ మిగులుతుంది కదా 2,000 నేను అనుకుంటున్నా. మళ్ళీ ఫ్లాట్ ట్రేడ్కి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే దానిలో ఎలాగ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి కదా, దాన్ని ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే పెట్టుకుంటాను. ఇంట్రాడేకి అన్ని ఫ్లాట్ ట్రేడ్, ఎందుకంటే బ్రోకరేజ్ ఉండదు, తక్కువ బ్రోకరేజ్ కాబట్టి ఫ్లాట్ ట్రేడ్. అండ్ ఎల్ఐసి బ్లూ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఇందులో లాగ్ అయినా పర్లేదు, స్వింగ్ ట్రేడ్ ఈరోజు ట్రేడ్ తీసుకొని ఒక 2-3 రోజులు 4 రోజులు 1 month హోల్డ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. సో అట్లా 3 డైవర్సిఫై చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు, ఓకే. సో ఇది నా ఓవరాల్ 1 year పిఎన్ఎల్. ఐ హోప్ మీకు సాటిస్ఫై అనుకుంటాను చూసిన వాళ్ళందరూ. దిష్టి పెట్టకండి, ఇప్పుడు అంటే వస్తున్నాం మనం, ఇలా జర్నీ ఉంటేనే అన్నీ అవుతాయి. ఇప్పుడు నా చూసారు కదా, నెక్స్ట్ వచ్చే మా స్టూడెంట్ పిఎన్ఎల్ కూడా చూపిస్తా, వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు కూడా చూస్తుంది, ఓకే. నా ఓవరాల్ ఇదే పిఎన్ఎల్, ఓకేనా. సో ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలో 56 CR సెల్ చేశారు. ఇదేం మేజర్ సెల్లింగా చెప్పండి, మేజర్ సెల్లింగ్ అయితే ఏం కాదు, ఓకే డన్. ఇది దీన్ని కొడదాం. ఇంకేమైనా ఎఫ్ఐడిఐ డేటా ప్రజెంట్ ఈరోజు అయితే లోడ్ అవ్వలేదు, బట్ ఈరోజు వరస్ట్ మార్కెట్ అండి, ఈరోజు చాలా అంటే చాలా వరస్ట్ మార్కెట్, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను నేను. బట్ ఎఫ్ఐ డేటా అయితే సెల్లింగ్ జరుగుతుంది, ఇట్ ఈస్ నాట్ మేజర్ సెల్లింగ్. బయింగ్ జరుగుతుంది, ఇట్ ఈస్ నాట్ మేజర్ బయింగ్, ఏదో అలా ఉంది. ప్రాపర్ అయితే ఎఫ్ఐస్ ఇప్పుడు ప్రజెంట్ లేరు. నాకు అడిగితే ఎఫ్ఐస్ని ఇప్పుడు అంతగా ఎగ్జాక్ట్గా ఏం లేరు. ఎఫ్ఐస్ని చూసి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు, రైట్ నో చూసి వేస్ట్ అంటే ఇప్పుడు ఉన్న టైంలో. మేజర్ బయింగ్ లేదు, మేజర్ సెల్లింగ్ లేదు, స్మాల్ చేస్తున్నారు, అది పెద్ద ఇంపాక్ట్ పడదు మార్కెట్కి, ఓకే. డిఐస్ అయితే బయింగ్ చేస్తున్నారు, డిఐస్ బయింగ్లోనే ఉన్నారు.
అండ్ మార్కెట్లో హాలిడేస్ కూడా ఏం లేవు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. ఈరోజు మార్కెట్ ఎంత వర్స్ట్ వాలటిలిటీ క్రియేట్ చేసిందో ఫస్ట్ మీకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి, వాలటిలిటీ కూడా అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీకు మిగతా సినారియో అర్థమవుతుంది. ఈరోజు టూ వర్స్ట్, మార్నింగే నాకు డౌట్ ఉండాలి మార్కెట్ చాలా వర్స్ట్గా ఉంటుందని, అందుకే ఈరోజు టీం ఏం చెప్పానో కూడా మీరు చూపిస్తారు టెలిగ్రామ్లో. ఓకే, మార్నింగ్ షార్ప్గా మార్కెట్ హ్యూజ్ బయింగ్ క్యాండిల్, ఎవరిని ఎంట్రీ పిలిచింది, ఎవరైతే ప్రీవియస్ డే హై బ్రేక్ అవుతుందో వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఎంట్రీ తీసుకోకుండా స్టాప్ లెస్లు ఎక్కడ ఉంటాయి, డౌన్ ఉంటాయి కదా, ఇమ్మీడియట్గా స్టాప్ లెస్లు తింటూ చాలా షార్ప్గా పడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాప్ లెస్లు కూడా తిన్నది. ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు డే లో బ్రేక్ అయింది. ఇక్కడ అంటే డేలో అంటే ప్రీవియస్ డేలో అది, బట్ ప్రీవియస్ రేంజ్ ఈ రేంజ్ బ్రేక్ అయింది. ఇక్కడ రేంజ్ బ్రేక్ అయింది, ఇమ్మీడియట్గా మార్కెట్ ఫ్లో అయింది అంటే లేదు. ఇక్కడ 2-3 క్యాండిల్ హాల్ట్ అయింది. మేము ఇక్కడే ట్రేడ్ తీసుకుని ఈరోజు కొద్దిగా లాస్ బుక్ చేసాం. ఇక్కడే కొద్దిగా మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాం, లాస్ బుక్ చేసాం. ఓకే, దాని తర్వాత నా 20K స్ట్రాటజీ నాకు ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నేను గ్రూప్లో పెట్టాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ నా ఆల్మోస్ట్ లాస్ కవర్ అయ్యింది. ఓకే, డన్. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయిందో ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేసింది, ఇమ్మీడియట్గా రాలేదు, మార్కెట్ పైకి వెళ్తానని చూపిస్తూ బ్రేక్ అయింది. ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో ఈ క్యాండిల్లో, ఇప్పుడు నా 20K ఎంట్రీ ఎలా చూపించిందో సేమ్ ఇదే క్యాండిల్లో ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్లు అన్నీ ఈ పైన ఉంటాయి. ఏమైంది, మార్కెట్ బాగా టైంపాస్ చేసి టెన్షన్ పెట్టి స్టాప్ లాస్లు తిన్నది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు అందరూ మళ్ళీ ఇక్కడ టైంపాస్ చేసి మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్లు తిన్నది. మళ్ళీ ఇంకా మోస్ట్లీ ఇంక రిటైల్ ట్రేడర్స్ ఇక్కడతో వెళ్ళిపోతారు. ఈరోజు మార్నింగ్ ఇన్నిసార్లు స్టాప్ లాస్ ఉంటే ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ట్రాప్, ఇక్కడ కొద్దిగా వెయిట్ చేసి మార్కెట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్, పోనీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్, ఇంకా వాళ్ళు ఉండరు. తర్వాత కూడా ఏమైంది చూడండి, ఒకవేళ ఎవరైనా తెగించి ఇక్కడ కూడా తీసుకుంటే ఇక్కడ హెవీ వాల్టిలిటీ, ఇక్కడ చూసారా బోత్ సైడ్స్ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, కిందకు వచ్చేస్తుంది పై, ఇంకా మైండ్ సెట్ ఉండదు, ఇక్కడ పాడైపోద్ది. అరే ఇదేంటి మార్కెట్ ఎంత వాల్టైల్ అవుతుందని. ఇక్కడ రెండు వైపుల ఫైట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్గా సెకండ్ హాఫ్ మళ్ళీ పైకి వచ్చింది. సో యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ఏం చేయాలి, 25,900 అండ్ 26,000 కాల్ ఆప్షన్ సెల్ చేసి కూర్చున్నారు పైన, ఇది సెల్ చేసి కూర్చున్నారు. సో అక్కడ ప్రీమియం డికే అవ్వాలి. 25,900 పుట్ ఆప్షన్ సెల్ చేసి కూర్చున్నారు. సో మార్కెట్ మీరు అబ్జర్వ్ చేయండి, 25,900 పైన క్లోజ్ ఇచ్చింది, 26,000 కింద క్లోజ్ ఇచ్చింది. ఈరోజు బాగా అబ్జర్వ్ చేయండి సెల్లర్స్ ఎలా గేమ్ ఆడారో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇగో 26,000, ఇది 25,900. మార్కెట్ అర్థమైందా, ఈ పైన కాల్ ఆప్షన్ సెల్ చేసి ఉంచారు, ఈ కింద పుట్ ఆప్షన్ సెల్ చేసి ఉంచారు. సో ఈ రేంజ్లోనే క్లోజ్ అవ్వాలి. మార్కెట్ హెవీ వాల్టిలిటీ క్రియేట్ చేసి లాస్ట్కి రేంజ్లోనే క్లోజ్ అయింది. రేంజ్లో క్లోజ్ అవుద్దని ఈవెన్ మా టీంకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టా, మార్కెట్ వాంట్ టు క్లోజ్ అప్ సైడ్, ఎందుకంటే ప్రీమియం డికే అవ్వాలి, తినాలనుకుంటుంది కాబట్టి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి, రేపు వెడ్నెస్డే. సో ఈ మంత్ అండ్ ఈ మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు నిఫ్టీ ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కానీ థర్స్డే సెన్సెక్స్ రోజు ఒక ఎక్స్పైరీ రోజు కానీ రేపు కానీ ఒక ట్రెండింగ్ మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మంత్లీలో ఎప్పుడు ఒక మంచి మూమెంటం వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇది నేను ఒక సపోర్ట్ కింద పెట్టుకుంటా, ఇది ఒక రెసిస్టెన్స్ పైన, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ అవుద్ది, రెండు అవుతాయి. ఆ పైకి వస్తే ఇది అవుద్ది. ఓకే, ఈ మూడు రెసిస్టెన్స్లు. సపోర్ట్కి వస్తే ఇది సపోర్టు, గ్రీన్ అండ్ గ్రీన్, ఆ కింద ఇది ఒకటి సపోర్టు, ఇవి సపోర్ట్లు. ఓకే, డన్. 15 మినిట్స్లో ఉన్నాం, చూసుకోండి. హ్యూజ్ వాల్టిలిటీ మార్కెట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను ముందే చెప్తున్నా, ఏ రేంజ్లో జాగ్రత్తగా ఉండాలంటే 26,000 నుంచి 25,840 ఈ రేంజ్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పైన మొత్తం జోన్ బోన్ మార్కెట్ ఈరోజు ఎలా వాల్టిలిటీ క్రియేట్ అయింది, ఈ రేంజ్ అంతా వర్స్ట్ వాల్టిలిటీ చెప్తున్నా, వర్స్ట్ వాల్టైల్ మార్కెట్ ఇది. ఇక్కడ అయినంత వాల్టిలిటీ ఈరోజు పేషెన్స్ ఎరగొట్టింది మనుషులది. ఇది కొద్దిగా డేంజర్ ఏరియా, పైన డేంజర్ ఏరియా, ఈ రెండు డేంజర్ ఏరియాలే. సో మార్కెట్ ఈరోజు ఇంత వాల్టిలిటీ, మనం ఎప్పుడు కూర్చుందో అయితే దీని పైకి వెళ్ళిపోనివ్వండి, మీరు దీని కిందకి వెళ్ళిపోనివ్వండి. సేఫ్ ట్రేడర్లా ఎవరైతే నా అనాలిసిస్ చూసి సేఫ్గా ట్రేడ్ చేసుకుంటారు. ఓకే, మరి మీరు ట్రేడ్ చేస్తారంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకు అర్థం అవుతుంది మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, లేదు ఇక్కడ కొద్దిగా ట్రాప్ చేసినా మార్కెట్లో బౌన్స్ వస్తుంది అప్ సైడ్ అని నాకు అర్థం అవుతుంది. మీకు అలా అర్థమై మీరు చేసుకోగలిగితే వెళ్ళనుకుంటే, అర్థం అవ్వకపోతే మాత్రం బీ సేఫ్ ఇన్ దిస్ జోన్, ఈ జోన్లో సేఫ్గా ఉండండి. ఈ జోన్లో పెద్ద ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. 26,000 క్రాస్ అవ్వనివ్వండి, 30 మినిట్స్ క్యాండిల్ మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, సింపుల్. ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేయండి. అలాగే 26,080
యూ క్యాన్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, సేమ్ డౌన్ సైడ్ 25,850 25,850 అని ఒక్క నిమిషం ఉండండి, కొద్దిగా దీన్ని పెద్ద చేస్తే 24,000 కాదు, 25,850 కాదు, 25,825 ఇది లెవెల్. సో ఈ లెవెల్ ఈరోజు సపోర్ట్ తీసుకుంది అండ్ ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ఈ లెవెల్ షార్ప్ బయింగ్ వచ్చింది. బట్ ఈ లెవెల్ దా టచ్ చేసింది 2-3 సార్లు అయిపోయింది ఇప్పటికి ఈ రోజుకి. సో రేపు ఒకవేళ మళ్ళీ మార్కెట్లో ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ ఈ లెవెల్ 25,850 క్రాస్ అయ్యి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు 25,700 వరకు ప్లాన్ చేయొచ్చు. అది కూడా క్రాస్ అయితే డౌన్ సైడ్. క్లియర్? ఇది క్రాస్ అయితే డౌన్ సైడు ఇది. బట్ జాగ్రత్త, ఏ జోను ఈ జోను పక్క జాగ్రత్త. ఈరోజు ఇలాంటి వర్స్ట్ మార్కెట్ వస్తుంది ఎప్పుడు 10 రోజులు రేరు. నేను చెప్తున్నాను అంటే మీరు మిగతా వాళ్ళ ఎవరేమంటారు తెలియదు కానీ నేను చెప్తాను కదా, అన్ని వైపుల ట్రాప్. ఎటువైపు ఎంట్రీ తీసుకుంటే అటువైపు ట్రాప్ మార్కెట్లు వెరీ రేర్గా వస్తాయి. అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ ట్రాప్, డౌన్ సైడ్ వస్తే పేషెన్స్ వెయిట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ట్రాప్, మళ్ళీ అప్ సైడ్ తీసుకుంటా, మళ్ళీ డౌన్ సైడ్ ట్రాప్, మళ్ళీ డౌన్ సైడ్ తీసుకుంటా. ఇది వెరీ రేర్ మార్కెట్లు. ఓకే, ఎవ్రీ టైం ఇలా రావు. 10 ట్రేడుల్లో 1-2 వస్తాయి. అది కూడా ఆ రోజు వర్స్ట్. ఆ రోజు మీరు బతికిపోయారు అనుకో, ఆ రోజు మీరు కొద్దిగా సేఫ్గా ట్రేడ్ చేశారు అనుకోండి, మిగతా అన్ని రోజులు మీరు ట్రేడ్ చేయగలరు, మీకు మార్కెట్ అర్థం కూడా అవుతుంది. ఇలాంటి రోజే మీరు బతకలేదు అనుకోండి, అంటే ఇలాంటి రోజే మీరు క్యాపిటల్ కాపాడుకోకపోతే మిగతా అన్ని రోజులు కూడా మీకు తొక్కేస్తుంది మార్కెట్. ఇవే మెయిన్ డేస్ ఈరోజు. అందుకే నాది కూడా చాలా హెవీ ట్రేడ్స్ పడ్డాయి, మీకు చూపిస్తాను ఆ ట్రేడ్లు కూడా, డోంట్ వరీ. అంతే. నిఫ్టీ అయితే ఇది అనాలిసిస్. కమింగ్ టు సేమ్ సెన్సెక్స్ స్వింగ్ పొజిషన్ ఇచ్చిన వేస్ట్ మార్కెట్లో, అంత నాట్ ఏ గుడ్. సో సెన్సెక్స్ అసలు నేను నిఫ్టీ పెట్టాను, సెన్సెక్స్ కిందకు వచ్చేసరికి లెవెల్స్ అవే ఉన్నాయి. ఎందుకు? ప్రీవియస్ లెవెల్స్లోనే ఉన్నాయి మార్కెట్. ఎక్కడ మార్కెట్ మూమెంటం అయింది చెప్పండి? ఇగో ఇది హై బ్రేక్ అయిందా? లేదు, షార్ప్ రిజెక్షన్. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ పాయింట్ చెప్తాను, ఇప్పుడే గుర్తొచ్చింది, చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది. వెయిట్ చేయండి వీడియో ఎండ్ వరకు, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మార్కెట్ని ఈసారి. సో ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ధర, సేమ్ రెసిస్టెన్స్ ధర 84,900 ధర రెసిస్టెన్స్ తీసుకుంది. 84,900 కనబడుతుందా? ఇక్కడ షార్ప్ ఫాల్. ఇది కూడా ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయింది. మళ్ళీ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుని పడింది, ఈ కింద సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, క్లియర్, డన్. పాయింట్ మనం ఏం ప్లాన్ చేద్దాం? 84,200 ఇది సపోర్ట్ తీసేసుకుంటాం మల్టిపుల్ టైమ్స్. దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్. క్లియర్? అలాగే 84,600 కింద కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ స్మాల్ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ వరకు అవుద్ది. అది కూడా ఆల్రెడీ 3 times 1, 2, 3 times టచ్ చేసింది. మళ్ళీ వస్తే ఈసారి టచ్ చేస్తుందో లేదో, కొద్దిగా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోద్దో కూడా మనం చెప్పలేం. అందుకు కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? సో ఇక్కడ ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు 84,600 దగ్గర, కొద్దిగా జాగ్రత్త. బట్ అప్ సైడ్కి మాత్రం 84,900 పైన పక్కాగా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేదా లేదు. అలాగే 85,300 దీనిపైన కూడా అప్ సైడ్. ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేదంటే లేదు. క్లియరా? అంతే. ఇది అప్ సైడ్, ఇవి డౌన్ సైడ్, దానికి మించి ఇంకేం లేవు, మీరు వెయిట్ చేయండి. ఓకేనా? సో అంతే. మిడిల్లో జోను 84,900 నుంచి 84,200 కొద్దిగా జోను. ఇక్కడ సెన్సెక్స్ పర్లేదు, నిఫ్టీ కొద్దిగా వర్స్ట్ వాలటైల్ అవుతుంది. బట్ కమింగ్ టు సెన్సెక్స్, నిఫ్టీలో వాలటిలిటీ వేరు, సెన్సెక్స్లో వాలటిలిటీ. బట్ సెన్సెక్స్లో మీరు మార్కెట్లో ఇంత మూమెంటం ఇచ్చినా ప్రీమియంలో మూమెంటం ఈరోజు ఇంకొకటి కూడా జరిగింది, గ్రూప్లో పెడతాను. సో ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ ప్లాన్, అండ్ నిఫ్టీ మనం ప్లాన్. ఓకేనా? అండ్ ఈరోజు రండి మార్కెట్లో A to Z కోర్స్లోని అండ్ దీంట్లో గుడ్ మార్నింగ్. టుడే వీ విల్ టేక్ వెరీ స్మాల్ లాట్ ఎంట్రీ ఓన్లీ. ఈవెన్ టీటీ అప్డేట్స్లో కూడా అదే పెట్టా. టుడే వీ విల్ టేక్ వెరీ స్మాల్ ఎంట్రీ. 10 గంటలకి మార్కెట్ 10 గంటలకి ఎక్కడుంది? ఇగో 10 గంటలకంటే ఈ షార్ప్ క్యాండిల్ పడింది చూసారా? ఈ క్యాండిల్లోనే పైకి వెళ్ళి ఎప్పుడైతే షార్ప్గా పడిందో అప్పుడే అర్థమైపోయింది మార్కెట్ వాలటిలిటీ చేస్తుంది, పక్కాగా పైకి కిందకి అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకో ఆప్షన్ చార్ట్ చూపిస్తాను. ఒక్క నిమిషం బ్రోకర్ ఆన్ చేస్తాను. మీకు ఒక ఆప్షన్ చార్ట్ చూపించాలి. ఆప్షన్ చార్ట్ చూపిస్తే ఓకే అంటారు మీరు. ఇగో ఇది దన్ను ఆప్షన్ చార్ట్. మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏ ప్రీమియం ఎంత ఉండాలి? 25,900 ఎట్ ద మనీ.
25,900 ఎద్దామని ప్రీమియం ఓపెన్ చేస్తున్నాం. ఇది ప్రీమియం చార్ట్. ఓకే, మూవింగ్ యారో తీసే ఇప్పుడు వేస్ట్ దా సి 25,000 15 minutes టైం ఫ్రేమ్. యా ఇదే చూడు మార్కెట్లో ఏమైందో చూడండి. ఇక చూడండి 2 రూపీస్ ఉన్నది 36కి వచ్చి క్లోజ్ ఇచ్చింది. అది పక్కన పెడదాం. ఈరోజు 28. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ ఏం చేసింది, ఎద్దామని ప్రీమియం ఏం చేసింది చూడండి. నిఫ్టీ షార్ప్ మూమెంటం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక షార్ప్ మూమెంటం ఇచ్చి దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యింది. ఓకే, మరి ప్రీమియంలో మూమెంటం అయిందా అంటే 28 ప్రీమియంలో అసలు లేనే లేదు. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్స్ అర్థం చేసుకోండి, మూమెంటం లేదు. సేమ్ 15 minutes ఇక్కడ 2 పెద్ద క్యాండిల్స్ వచ్చి వెంటనే మళ్ళీ ఇలా పడింది. ప్రీమియంలో చూడండి ఏదో ఫ్లాట్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడినట్టు పడింది. అంటే మార్నింగ్ ఏదైతే మూమెంటం వచ్చిందో ఆ మూమెంటం నిఫ్టీలో వచ్చింది ఫేక్ మూమెంటం. ఆప్షన్ ప్రీమియంలో జరగలేదు. పోనీ ఇది అర్థమని 29,000 ఇది అర్థమని అనుకోండి. ఇందమని కూడా చూపిస్తా. 25,800 మార్నింగ్ ఇందమనీలోనే ఉండాలి. ఎందుకంటే ఆ టైంకి 24,900 అర్థమని అయితే 25,800 ఇందమని అవుతుంది. ఇది ఇందమని, ఇది 900, సారీ ఇది 800, ఇది 800 ప్రీమియం. 800 ప్రీమియం కూడా ఇందమని ప్రీమియం కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ ఓపెన్ అయింది, 2 పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఉండి ఆల్మోస్ట్ హై బ్రేక్ అయ్యి దెన్ రెడ్ క్యాండిల్ పడాలి కదా. నో, చూడండి ప్రీమియంలో మూమెంటం లేదు. ఎక్కడైతే ప్రీవియస్ డే రెసిస్టెన్స్ ఉందో జస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అక్కడ రిజెక్షన్ తీసుకొని పడింది, డే లో బ్రేక్ అయింది, ప్రీమియంలో మంచి మూమెంటం వచ్చింది. ఇది కాల్ ఆప్షన్. ఇప్పుడు నిఫ్టీ పుట్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. పుట్ ఆప్షన్ 25,900 అంటే అప్పుడు ఇందమని 26,000 ఇది ఇందమని, లేదా 26,100 కొద్దిగా ఇందమనీకి వెళ్దాం. 26,100 ఇందమని కాబట్టి ఇందమనీలోకి వెళ్దాం. పుట్ సైడ్ మళ్ళీ ప్రీమియం చూడండి ఎగ్జాక్ట్గా మూమెంటం ఇచ్చాయి. కాల్ సైడ్లో మూమెంటం జరగలేదు. పుట్ సైడ్లో చూడండి మార్కెట్ పైకి వెళ్తే 2 రెడ్ క్యాండిల్ పడింది, వెంటనే మార్కెట్లో మూమెంటం వచ్చింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కాల్ ప్రీమియం ఎలా పడింది. కాల్ ప్రీమియం ఎంత షార్ప్గా పడింది. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాల్ ప్రీమియం ఎలా పడింది షార్ప్గా. పుట్ సైడ్ ప్రీమియం ఎందుకు పెరగలేదు, ఆ షార్ప్ మూమెంటంలో పుట్ ప్రీమియం ఎందుకు పెరగలేదు. పుట్ ప్రీమియం మీరు చూస్తే ఎలా పెరిగింది, ఏదో పెరగాలి అన్నట్టు ఎంత పెరిగి ఇక్కడ హాల్ట్ అయిపోయి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇదే రేంజ్లో క్లోజ్ అయిపోయింది. అవునా, వై పుట్ ప్రీమియం పెరగలేదు. ఈ మాట నేను టెలిగ్రామ్లో చెప్పానా, చూపిస్తా. మంచి లో పెట్టింది, ఎంట్రీ తీసుకున్నారు, ఎగ్జిట్, ఎస్ఎల్ఇట్, రీఎంట్రీ సేమ్ స్ట్రైక్ మళ్ళీ ఎస్ఎల్ఇట్. పుట్ సైడ్ ప్రీమియం ఈజ్ నాట్ మూవింగ్. 10.52కే 10.52 ఇక్కడ మీ టైం కూడా చూసుకోండి. 10.52కే చెప్పా. పుట్ సైడ్ ప్రీమియం ఈజ్ నాట్ మూవింగ్ అండ్ కాల్ సైడ్ ప్రీమియం ఈజ్ డిక్రీజింగ్. కాల్ సైడ్ ప్రీమియం పడిపోతుంది బట్ పుట్ సైడ్ ప్రీమియం పెరగట్లేదు అనుకున్నట్టు అని కూడా చెప్పా. ఇఫ్ క్యాండిల్ క్లోజెస్ ఇన్ గ్రీన్ దెన్ మనం హోల్డ్ చేద్దాం, లేదంటే రెడ్ అంటే ఎగ్జిట్. డే మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10,000 లాస్. నాది 10,000 లాస్లో ఉండాలి మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకున్నప్పటికి. దెన్ 20K ఎంట్రీ, వెంటనే 10.56కి 11 o'clockకి 20K ఎంట్రీ ఇచ్చింది. దెన్ అగైన్ 20K ఎంట్రీలో మొత్తం లాస్ కవర్ అయిపోయి 1,000 రూపీస్ ఇట్లా ప్రాఫిట్లో ఉన్నాం. బట్ ఇది ప్రాఫిట్ కాదు, విత్ రియాలిటీ కూడా నేను చెప్తున్నా. రియాలిటీ ఏంటంటే బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది. 1,600 బ్రోకరేజా, అందులో 1,400 పోగా ఇంకా 200-300 లాస్ నేను ఈరోజు. ఓకే, ఇవి ఎవరు చెప్పరండి, నేను అదే కదా చెప్తున్నాను. సో ఈరోజు నా మల్టిపుల్ ఎంట్రీస్ పడ్డాయి, బాగా హెవీ ఆర్డర్లు. మీరు చూస్తే తెలుస్తుంది ఎన్ని ఆర్డర్లు తీసుకున్నారు. 37 ఆర్డర్స్ ఆల్మోస్ట్ పడ్డాయి. ఈరోజు కొద్దిగా స్కాల్ప్ చేశాను. స్కాల్ప్ చేయమని టీంకి కూడా చెప్పాను. చెప్పాను. ఐ టుక్ పిఈ ఎంట్రీ. ఇఫ్ లాస్ వస్తే ఐ క్యాన్ యాక్సెప్ట్, లేదంటే మీరు అందరూ వెళ్ళిపోండి, డన్ ఫర్ ద డే. అంటే మీరు లాస్ బుక్ చేసుకుంటే లాస్. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, నాది 150-300 క్వాంటిటీ, ఇవి నా క్వాంటిటీ. నేను మాత్రం మార్నింగ్ స్మాల్ క్వాంటిటీ తీసుకోమన్నాను, ఎందుకంటే నేను స్మాల్ క్వాంటిటీ, నా ట్రేడ్ నేను మేనేజ్ చేసుకోగలను, నాకు తెలుసు కాబట్టి. మిగతా వాళ్ళు వెంటనే మేనేజ్ చేయలేరు కదా అలాగా, అందుకు లో క్వాంటిటీతో ట్రేడ్ చేయమని మార్నింగే. సో ఈరోజు మార్కెట్ బాగాలేదు, సో డోంట్ హోల్డ్ ఎనీ ట్రేడ్ సో లాంగ్ అని చెప్పాను. ప్రాఫిట్స్ వస్తే స్కాల్ప్ చేయండి. వాయిస్ మెసేజ్ పెట్టా, ప్రాఫిట్లు వస్తాయి స్కాల్ప్ చేయండి. అప్ సైడ్ మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ ఎంట్రీ తీసుకుందో ఇక్కడ నుంచి అప్పుడు కూడా చెప్పా, మార్కెట్లో ఈ అప్ సైడ్ మూమెంటం కోసమే వెయిట్ చేశాను. అప్ సైడ్ మూమెంటం వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, అలా స్కాల్ప్లు చేసాం. సో ఓవరాల్గా 20K స్ట్రాటజీ రాకింగ్ టుడే, లాస్ రికవర్ డన్, ఆల్ ట్రేడ్స్ ఆల్మోస్ట్ ఇదే అంతే. టీమ్ ఎనీవన్ వాంట్ టు అప్లై ఫర్ ఐపీఓ లెన్స్ కట్ ఐపీఓ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం అంతే. ఇవే
ఈరోజు మార్కెట్ బాగా ఇసిగించింది. ఇవి ఎవరు చెప్తారు, మీకు ఎవరైనా చెప్తారా? మరి నాకు తెలిసి చెప్తే వాళ్ళు వినండి. బట్ ఇది రియాలిటీ. ఈరోజు నేను చెప్తున్నాను చూడండి, దిస్ ఈజ్ రియాలిటీ. మీకు గాల్లో దీపాలు నేను ఎప్పుడు పెట్టను, నేను చెప్తున్నాను కదా. రియాలిటీ అర్థం చేసుకుంటే మీరు మార్కెట్లో ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలో చూసి నేను ఈరోజు ట్రేడ్ పెట్టాను, మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోనే 1 lakh వచ్చింది, 2 lakh వచ్చిందంటే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోనే ఈ ఇలా మూమెంటం అయినప్పుడు డీప్ ఇన్ ద మనీ ప్రీమియం కూడా పెరగలేదు. నీకు ఎక్కడ మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోనే ఇలా ప్రీమియం మూమెంటంలో ఎక్కడ డబ్బులు వస్తుంటాయి? ఇక్కడ ఎక్కడ డబ్బులు వచ్చుంటాయి? ఈ పుట్ సైడ్ డబ్బులు వచ్చుంటాయి. అది కూడా ఆ పుట్ సైడ్ ఎంట్రీ ఎవరు తీసుకోండి, పుట్ సైడ్ ఎవరైతే ఎంట్రీలో మార్నింగ్ పుట్ సైడ్ ఎంట్రీ 26,000 ఎగ్జాంపుల్ 26,000 కాల్ ఇన్ ద మనీ కాల్ మార్నింగ్ ఎవరైతే ఇక్కడ ఈ డీప్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా బ్రేక్ చేస్తే జస్ట్ ఈ క్యాండిల్ ఆర్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 70 ఆర్ 76 70 రూపీస్ ఉన్నది 120 140 150 వరకు వెళ్ళింది అంతే. ఇక్కడ వరకే ప్రాఫిట్. తర్వాత మార్కెట్ టైంపాస్ చేసి కిందకు వచ్చి మళ్ళీ అంతే లెవెల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కిందకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. సో ఇసిగించేసాం. ఈరోజు మొత్తానికి ఏడిపించి ఉంటుంది మనుషుల్ని, నాకు ఏడిపించింది. కాకపోతే లాస్ట్కి ఫైనల్గా డే క్లోజ్ చేశాను గ్రీన్లోనే. ఓకే, అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు, నేనైనా తప్పు చేస్తాను, అప్పుడప్పుడు తప్పులు అవుతుంటాయి. నేను ఈరోజు ఏం చేశాను అంటే ఈరోజు ఓవర్ ట్రేడింగ్ చేయలేదు, ఈరోజు స్కాల్పింగ్ చేశాను కాబట్టి మీకు ఆర్డర్లు పడ్డాయి. ఓవర్ ట్రేడింగ్ వేరు. ఓవర్ ట్రేడింగ్ ఏంటంటే నీకు లాసులు వస్తున్నాయి అనుకో, ఆ లాస్ ఎలాగైనా రికవరీ చేయాలని ఓవర్గా అవి ఓవర్ ట్రేడింగ్ వేరు. ఈరోజు అన్నీ క్వాంటిటీ బేస్డ్ స్కాల్పింగ్. అందుకే చూడు ప్రాఫిట్లు తక్కువ 300 ప్రాఫిట్, 1015 1200 ఇవి స్కాల్పింగ్ అంటారు. ఓకే, ఇవి స్కాల్పింగ్ అలాగే ఉంటాయి. 2000 వస్తే ఎగ్జిట్ అయిపోయి, 1000 వస్తే ఎగ్జిట్ అయిపోతాయి. ఓవర్ ట్రేడింగ్ ఏముంటాయి, ఎంట్రీలు తక్కువ ట్రేడ్లు ఎక్కువ ఉంటాయి. అవి ఓవర్ ట్రేడింగ్ కాదు. బట్ ఇది స్కాల్ప్. బట్ ఇది కూడా నేను యూజువల్లీ చేయను, తక్కువ, ఎప్పుడో అమావాస్య ఒకరోజు తప్ప, ఎప్పుడో మార్కెట్ ఇబ్బంది పెడితే తప్ప స్కాల్ప్ చేయను నేను ఎక్కువ. ఓకే, టీటీఏ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం దానికి కూడా పక్కా మీరు 7001456759 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకేనా, డీటెయిల్స్ పంపిస్తాను, చూసుకొని మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదా అది మీ ఇష్టం. ఓకే, అండ్ నెక్స్ట్ 20K స్ట్రాటజీ ఇక్కడ ఎంట్రీ. బట్ ఆల్మోస్ట్ చాలాసేపు టైం స్టాప్ లాస్ హిట్ ఇక్కడ ఈ పైన. మళ్ళీ సేమ్ 20K స్ట్రాటజీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్, రీఎంట్రీ ఇక్కడ అయినా మళ్ళీ సేమ్. ఈరోజు ఇక్కడ కూడా పుట్ సైడ్ స్టాప్ లాస్ హిట్. థర్డ్ ఎంట్రీ మళ్ళీ వెయిట్ చేసి ఇక్కడ పడితే అప్పుడు స్టాప్ లాస్ రికవరీ అయ్యి ఉంటుంది. బట్ మార్నింగ్ 20. బట్ మిగతా అన్ని రోజులు ఓకే, 2 days బాగాలేదు, కానీ మిగతా అన్ని 20K స్ట్రాటజీ అదరగొడుతుంది. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 year PNL అడిగిన ప్రతి ఒక్కరు ఆనందపడిపోండి. మనుషుల మీద ఇంకో అంటే సర్లే నీకేం వద్దులే, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.